శ్రీ చైతన్య పాఠశాల కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు చిత్తశుద్ధి లేదా ఏబీవీపీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అఖిల భారత విద్యా పరిషత్ ఏబీపీ చేవెళ్ల నగర శాఖ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య పాఠశాలకు తనిఖీలు నిర్వహించారు. గతంలో చేవెళ్ల ఎంఈఓ పాఠశాలలో 9-10 తరగతులకు సంబంధించిన పర్మిషన్ లేదని సీజ్ చేశారు. అయినప్పటికీ తెలియకుండా మళ్లీ తరగతులు ఎలా నిర్వహిస్తారని ఆందోళన సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఏబీవీపీ శంషాబాద్ విభాగ్ కన్వీనర్ కళ్యాణ్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఆందోళన నిర్వహించకుండా దీనికి కారణమైన పాఠశాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. శంకరపల్లి చేవెళ్ల నగరాల్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల పర్మిషన్ లేదు అని ఎవరూ కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో పడిపోయి మోసపోవద్దని, గుడ్డిగా నమ్ముతూ పిల్లల్ని పాఠశాలలో చేర్పించవద్దని, వచ్చే విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో 10వ మరియు 9వ తరగతులకు సంబంధించిన విద్యార్థులు చేర్చొద్దని, అలా చేస్తే మనం మోసపోతామని తెలియజేశారు. డీఈఓ తక్షణమే స్పందించి పాఠశాల మూసివేయాలని కోరారు. లేని ఎడల తీవ్రంగా ధర్నా నిర్వహిస్తామన్నారు. అది ఇట్లా పోతుంది కాబట్టి ఇక మేము దగ్గర స్కూల్ పెట్టుకుని ఒక పర్మిషన్ తీసుకొని 30 స్కూల్ అదే క్లారిటీ ఉంది. ఒకదానికి మైనాబాద్ ఒకటి పర్మిషన్ పట్టుకో, అటు శంకర్పల్లి, చేవేళ్ళ, వికారాబాద్, పరిగి, తాండు ఇట్లా పర్మిషన్లు ఉంటాయి. కేటికి పర్మిషన్లు ఉంటాయి. వస్తే ఈ రోజు వస్తుంది, 10 రోజులకు వస్తుంది, 20 రోజులకు వస్తుంది అని చెప్పి బాగా మాట చెప్పి పేమెంట్ చేస్తుంది. చేవేళ్ళ నగర కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ ఏదైతే ఉందో గత 15 రోజుల క్రితం ఈ యొక్క పాఠశాలను 10వ తరగతి 9వ తరగతి సీజ్ చేయడం జరిగింది. కానీ వీళ్లకు చిత్తశుద్ధి లేకుండా ఈరోజు పాఠశాలను మళ్ళా ప్రారంభించడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరుతా ఉంది. ఒక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర నలుమూలల నుంచి ఒక కార్పొరేట్ విద్యా వ్యవస్థను తరిమి కొడతా అన్నారు. పట్టణాల నుంచి ఈరోజు గ్రామాలకు చేరుకున్నప్పటికీ గ్రామాలలో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ అటు పర్మిషన్లు లేకుండా పాఠశాలలు నడిపిస్తూ ఇటు ప్రజలను విద్యార్థులను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతూ ఉంది. ఈ యొక్క చేవెళ్ళ కాన్స్టెన్సీలో 2 పాఠశాలలు శ్రీ చైతన్య పేరుతో 2 పాఠశాలలు ఒకటే పర్మిషన్ పైన ఏదైతే మొయినాబాద్ పాఠశాల ఉందో మొయినాబాద్ పాఠశాల పర్మిషన్తో అటు శంకర్పల్లి ఇటు చేవెళ్ళ మేనేజ్ చేస్తూ ఈరోజు పాఠశాలలు నడిపిస్తూ ఉండరు. ఇది పూర్తి చీటింగ్ కేసుగా ఫైల్ చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. వచ్చే సంవత్సరం ఏదైతే ఉందో ఈ యొక్క పాఠశాలలలో 10వ తరగతి 9వ తరగతి విద్యార్థులు ఎటు పరిస్థితులలో అడ్మిషన్లు తీసుకోవద్దని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎందుకంటే పూర్తిగా మనం కార్పొరేట్ విద్యా వ్యవస్థకు అలవాటు పడిపోయి నార్మల్ విద్యా వ్యవస్థలు నమ్మలేక ఒక కార్పొరేట్ విద్యా వ్యవస్థల్లో లక్షలు దోచుకున్నప్పటికీ చదవడానికి మనం సిద్ధమవుతా ఉన్నాం. కానీ వీళ్ళు ముమ్మాటికి తప్పులు చేస్తూ వీళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అటు స్టూడెంట్ ఆర్గనైజేషన్లు ప్రజాప్రతినిధులను మాయా మాటలు చెప్పి 2 రోజులు 3 రోజులు విద్యార్థి జీవితాలని చెప్పి మాయా మాటలు చెప్తా ఉన్నారు. విద్యార్థి జీవితాల గురించి మీ కార్పొరేట్ వ్యవస్థ ఆలోచిస్తుందో లేదో కానీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పక్క ఆలోచిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులకు ఎట్టి పరిస్థితులలో న్యాయం చేసేంత వరకు కూడా మేము నిద్రపోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే సంవత్సరం ఏదైతే ఉందో కంపల్సరిగా 10వ తరగతి 9వ తరగతి విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవద్దని చెప్పి పర్మిషన్ వచ్చిన తర్వాతనే ఒక పాఠశాల కూడా అడ్మిషన్లు కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియ